నీ మొగుడేమో కళ్ళు దుకాణంలో బాకీ పెడతాడు, నువ్వేమో ఈడ బాకీ పెడతావు. ఏమున్నవే నిన్నెప్పుడో ఒకసారి పడతా. పోరగాడు పండుకుండా అరే సైదులు, నేను అటు ముచ్చట చెప్పాలి. సార్ లైన్ నుండు. పండాడు పోని. ఈ లోకాన్ని నడిపించేది సుఖంరా. అది కావాలంటే బీతోడు కాలి కింద ఉండాలి, ఆడది చెప్పినట్టు వాడు ఉండాలి. అర్థమైందా? పొద్దుగాలని పొగరు చూసిరా అయ్యా? బండి మీదికెళ్ళి పట్టుకపోతుండు. ఆనికి పొగరు ఎక్కువ, ముండకి సోకు ఎక్కువ. సైదులు, నాకు అది కావాలరా. ముందైతే మీరు సర్పంచ్ గాండయ్యా, ఆ తర్వాత దానంతట అదే మీ తానికొస్తుంది. అరే, ఊరి కోసం కాకపోయినా దానికోసం అన్న అవుతారా? ఆడుండంగా ఆవిడు కష్టమే అయ్యా. ఆడు సస్తే అయితేనంటావారా? పట్నంకెళ్ళి పైల్వాలను దూల్కరమ్మంటావా? గాన్ని చంపితే మనం చంపినట్టు ఉండొద్దురా, గా దేవుడు చంపినట్టు ఉండాలి. సాలే ఆగు, కూర్చోవాడా. ఎవడ్రా? కొమ్మరిగాడు వచ్చిండయ్యా. ఏమ్రా కొమ్రి, ఆడి ముండొస్తుంది అనుకుంటే నువ్వు వచ్చినావేంద్రా? తప్పైపోయింది తోరా, నీ కాలు మొక్తా. గాని ఇడిచిపెట్టు. కానీ పట్టుకొచ్చింది ఇడవనీకే కాదు, నరకనీకే. అయినా ఎంత బలిస్తే మావన్ మీద చేస్తాడ్రా? మేము ఇసిరేసిన పైసలు ఎత్తే నా కొడుకులు, మీ ఓడెంత, మీ వన్ బతికెంత, వాని బతుకులో నాకు చెప్పు. దొరా, నీ కాలు మొక్తా దొరా, గన్నేం ఏం చేయకు. నీ ఉప్పు తిని బతికేటోళ్ళం. ఈ ఒక్కసారి జర మాఫ్ చేయు. నువ్వేం చెప్తే గది చేస్తాం దొరా. ఏమున్నావే, నీ మొగుడు నీడనే బొంద పెడదామని తీసుకొచ్చిన. కానీ నేను చూస్తుంటే ఆ పని చేయబుద్ధి అవుతలే, ఇంకేదో చేయబుద్ధి అవుతుంది. నీ ముఖం చూసి ఈసారి గాన్ని ఇడిచిపెడుతున్నా.
తోలుకోవు. నీ మొగుడిని కొట్టి ఇల్లంతా ఖరాబ్ అయింది. జర సాఫ్ చేసిపో. అంత ఎత్కాల్సిన పనులే. చీర చెంగుతో సాఫ్ చేయి. రాయ్ మళ్ళోసారి నా మనుషుల మీద చేసిండ్రు అనుకో, నీ పిల్లలు తీసుకొచ్చిన పక్కలా వండ పెట్టుకుంటా. తెంగండి. రూపంలో అమ్మవారి దర్శనం. పండగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ బాధుడు, డబుల్ ఛార్జ్ తో సామాన్యుడికి తడిసి మోపెడు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి, హిమాయత్ సాగర్ లో మహిళలతో ఆడిపాడిన షర్మిల. ఏంది బావా గమ్మునున్నావు? ఇవాళ ప్యానం చూస్తుండే నేను పండుకుంటా. గట్లనే బావా. రేణుకావతారం ఇది చాలా భయంకరమైనది. ఈ ప్రక్రియను చేయాలంటే ఆరితేరిన మంత్రగాళ్ళకే సాధ్యమవుతుంది. ఇది ఎట్లా చేస్తారు స్వామి? ఇది చేతబడులన్నిట్లోనూ చాలా ప్రమాదకరమైంది. ఎవరి మీదైతే ప్రయోగించాలనుకుంటారో వాళ్ల తల వెంట్రుకలు, కట్టిన బట్ట, కాళ్ల కింద మట్టి, వీటన్నిటినీ ఒక పిండి బొమ్మకు అలంకరించి అప్పుడే పుట్టిన పసికందు బొడ్డుపేగుతో పాటు ఒక ప్రాణి కలేపరాన్ని మట్టిలో కలిపేస్తారు. తను అనుకున్నది పూర్తయ్యాక ఒక లేగదూడని బలివ్వడంతో మొదటి దశ పూర్తవుతుంది. తర్వాతి దశ ప్రయోగించిన వాడి ప్రాణాలు కాపాడుకోవడానికి చేసే ప్రక్రియ. రేణుకావతారం చాలా ప్రమాదకరమైంది కాబట్టి తిప్పికొట్టే అవకాశాలే ఎక్కువ. ఇది ఎవరి మీదైతే ప్రయోగించబడుతుందో వారి చేతి దగ్గరే చేయాలి. తనవి కాని పాదరక్షలు మాత్రమే ధరించి దిగంబరుడిగా ఉండి నియమాలు ఆచరిస్తూ పూజను పూర్తి చేయాలి. అప్పుడు గాని ఆ రేణుకా శాంతించదు. అసలు ఇట్లా చేతబడి చేసే వాళ్ళకి నియమాలుంటాయా? చాలా నియమాలున్నాయి. ప్రతి గురువారం 108 బిందెలతో తలస్నానం చేయాలి. ఇంటి గుమ్మానికి ఎప్పుడూ నిమ్మకాయలుండాలి. రంగు మారిన నిమ్మకాయలు అనర్థానికి సంకేతం. మంచానికి అడ్డంగా పడుకోకూడదు. చేతబడి సమయంలో పూజ పూర్తయ్యే వరకు సంభోగించకూడదు.
ఇవాళ ప్యాన్ చూస్తుండే నేను పండుకుంటాను. అట్లా పోయేస్తా. గట్లనే బావా. ఏమరా మళ్ళీ పండగ కూడా ఇంటికి పోలే? పోతున్నా అన్న. మళ్ళీ చిన్న సాయం కావాలి. ఓ అరగంట సేపు ఎవరు రాకుండా చూసుకో. మళ్ళా జరిగింది మొత్తం మర్చిపోవాలి. పైసలు ఇస్తా. సరే అన్న. అరే టైపింగ్ టైపింగ్ అని వస్తున్నాడు, అంజడు మెసేజ్ చేస్తలేడు. కావాల్సింది దీనికి. రే మల్లిగా, నువ్వేం బాధపడకు బా. ఆడెట్లా నీ వాళ్ళు దొరుకుతాడు. నువ్వు తావు. సరే. ఏడిపోతున్నావు? రాదు, వస్తున్నా. అనా బా బుల్లెట్టాలని రమేస్తానే ఉన్నాయి. ఏం చేస్తున్నారో లోపల? నా దిడిచిపెట్టు. నువ్వేం చేసినావే? గది అడగొద్దనే నీకు పైసలు ఇచ్చేది. పాపమన్నా, మంచి అమ్మాయి. దేవుడు అంతేరా, అప్పుడప్పుడు మంచి మంచి వాళ్ళనే అగ్గుబడిరా. మల్లిగా పట్టుకోరా ఈరోజుగా వదలరా, పాడుకో. చెప్తావురా.
మల్లిగా నీకురా మల్లిగా